వాట్ యు ఆర్ మోర్ ప్యాషనేట్ అబౌట్ అండి? ఇప్పుడంటే నాగేశ్వరరావు అంటే నటుడిగా వచ్చారు, ఆయన కెరీర్ అంతా హీరోగానే కమిట్మెంట్తో వెళ్ళారు ఆయన. అలాగే నాగార్జున గారు కూడా హీరో అయి వచ్చి కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళ ప్యాషన్స్ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. వాట్ యు ఆర్ మోర్ ప్యాషనేట్ అబౌట్ అని అడిగితే ఏం చెప్తారండి? అంటేనండి, నాకు ఉన్న ఎక్స్పీరియన్స్లో ఐ థింక్ 5-6 ఇయర్స్ అప్పటి నుంచి, 5-6 ఏళ్ళ అప్పటి నుంచి నేను సినిమా సెటిల్ మీదే ఉన్నాను, నాకు గుర్తున్నప్పటి నుంచి. ప్యాషన్ అంటే నేను అనుకునేదాన్ని, ఇప్పుడు ఒక డాక్టర్ అంటే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి పనిచేస్తారు, వాళ్ళ క్లినిక్కి వెళ్ళి పనిచేస్తారు. ఇప్పుడు నేనేం చూశాను, తాతగారు స్టూడియోకి వెళ్ళి పనిచేస్తున్నారు, సినిమా సెట్కి వెళ్ళి పనిచేస్తున్నారు, నాన్నగారు షూటింగ్కి వెళ్ళి ఆ సెట్ మీద ఉంటున్నారు. అందరూ పొద్దున్నే షూటింగ్కి వెళ్ళిపోయే మనుషులు, సినిమా చూసుకునే మనుషులు. సో నేను కూడా అలా వెళ్ళాలి కదా అని మొదలెట్టాను. అది దాంట్లో ఇది చేద్దామా అది చేద్దామా అని అంత క్లారిటీతో వెళ్ళలేదండి. అది వెళ్ళినాక మనకి ఈ పని తెలుసు అండ్ ఆల్సో అన్నీ చేసుకుంటా వచ్చాం. సో ఇప్పుడు ఆలోచిస్తే ఐ డెఫినెట్లీ లీన్ టువర్డ్స్ ద క్రియేటివ్ బెండ్. కొంచెం ఆ కథలు ఎలా ఉన్నాయి, ఈ కథని తెరపై చూడటానికి, పెట్టడానికి, దాన్ని అక్కడ తీసుకెళ్ళటానికి ఏం అవసరం అవుతుంది, ఎలాంటి మనుషులతో పనిచేయొచ్చు, దానికి ఆ సినిమాకి ఎలా బెనిఫిట్ జరుగుతుంది, దట్ కైండ్ ఆఫ్ ఐ థింక్ దట్ కుడ్ బి మై కాంట్రిబ్యూషన్ అంటానేమో. దట్ కుడ్ బి యువర్ USP. దట్ కుడ్ బి వాట్ ఐ డూ. బికాజ్ ఎందుకంటే ఒకవైపు నాకు ఇంతకాలం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఐ కెన్ టేక్ దట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. So that can be my advantage ఏమో, because of the experience. అంటే ఇప్పుడు మీరు ఒక కథని జడ్జి చేసి ఆ కథని సినిమాగా దీనికి ఏం కావాలి, ఏమి హంగులు ఆర్భాటాలు వీటికి క్రియేట్ చేయాలి, చేస్తే జనాలకి అది బాగా దగ్గరికి వెళ్తుంది అనే ఒక సైన్స్లో మీరు ఒక పాయింట్కి రీచ్ అయ్యానన్న ఒక నమ్మకం వచ్చిందా మీకు? లేదండి, అది అనుకుంటే మనం I don't think we can aspire to make better cinema, good cinema, because end of the day మనం అందరం ప్రేక్షకులమే. మనకి సినిమా తీసి ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకంతో డే 1 నుంచి వెళ్ళటం అనేది ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్. కానీ వాట్ ఈస్ పాసిబుల్ ఇస్ మనకు అది నచ్చిందా, మనకి ఫస్ట్ నచ్చిందా, అది నచ్చితే దాన్ని మనకు నచ్చినట్టు దాన్ని పైకి ఎలా చూపించవచ్చు. And then just keep working at getting the best, because end of the day it's art. Film is art. Yes. And కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీలాంటి వాళ్ళు దాన్ని క్రిటిక్ చేయొచ్చు. 10 మందిని కూర్చోబెడితే 5గురికి నచ్చచ్చు, 5గురికి నచ్చకపోవచ్చు. So we just take our chances. It's a gamble with our choices. Yes, it's only a percentage always. Yes. Whether the people like it. తెలుసు, మనకి సినిమా తీయటం తెలిసేమో, కానీ ఆ తీసిన సినిమా 100% మనకి తెలుసు, జడ్జ్ చేయొచ్చు అని నేను అనుకోనండి. అదే మన జడ్జిమెంటే ప్రివైల్ అవుతుందని. అది మనకు తెలుసు అని అనుకోకూడదు కదండి. అనుకోకూడదు, బట్ అనుకోవాలి కూడా కదా. అదర్వైజ్ యు కెనాట్. అది హోప్ అండ్ ఫియర్ మధ్యలో ఎక్కడో నడుస్తూ ఉంటుంది. మనకి మనం నమ్మిన కథ వేరే ప్రేక్షకులందరికీ కూడా నచ్చుతుంది, ఇట్ విల్ బి రిసీవ్డ్ వెల్ అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో వెళ్ళాలి. మనం తీసే విధానం వాళ్ళకి నచ్చుతుంది అనే నమ్మకంతో వెళ్ళాలి. అండ్ దెన్ ఒక ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్కైనా ఉంటుందండి, ఇది నేను తీసినాక నచ్చుతుందా అనేది ఉంటుంది. లేదు, దట్ ఈస్ ఆర్ట్ అండి. అదే పాజిటివ్ థింగ్ కదా, భయం ఉండాలి కదా. అవును, ఫీలింగ్ లేదా అది అసలు రావటానికి సినిమా ప్రపంచంలో ఛాన్సే ఉండదండి. ఎందుకంటే మనకి సినిమాల్లో 9 మందికి నచ్చినా కూడా ఒకరు వచ్చి మీది ఇలా చేయాల్సిందండి అని చెప్తారండి. సో ఇట్స్ అ వెరీ వెరీ హంబ్లింగ్ ప్లేస్ టు బి. ఎగ్జాక్ట్లీ.